వైద్యులతో సహా అందరూ కూడా ఈ కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన హత్యాచారం ఘటనను తీవ్రంగా ఖండిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని ఆసుపత్రుల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. డాక్టర్లు రోడ్డు ఎక్కారు, వీ వాంట్ జస్టిస్ అంటూ. సో కాకతీయ మెడికల్ కాలేజ్లో మా ప్రతినిధి వరంగల్ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ కనెక్ట్ అయి ఉన్నారు. అలాగే ఖమ్మం నుంచి చిర్రా రవి కూడా కనెక్ట్ అయి ఉన్నారు. సో ముందుగా శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, ఏంటి పరిస్థితి? దేశవ్యాప్తంగా డాక్టర్లందరూ కూడా ఒకటే డిమాండ్, సిబిఐ దర్యాప్తు వేగవంతం చేయాలి, దోషులకు శిక్ష పడాలి, ఖచ్చితంగా డాక్టర్ల మీద ఎవరైనా చెయ్యాలి అంటే వాళ్ళు భయపడేలా చట్టాల్లో మార్పులు చేర్పులు చేయాలి అని చెప్పేసి. సో వైద్య సిబ్బంది అందరికీ కూడా రక్షణ కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. సో చాలామంది డాక్టర్లు ఉన్నారు మీతో. వాళ్ళు ఈ కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం ఘటనను నిరసిస్తూ రోడ్డు ఎక్కారు. సో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకోండి. శ్రీధర్ ప్లీజ్. ఆడియో రావట్లేదు శ్రీధర్, ప్లీజ్ చెక్ వన్స్. కేవలం సేవలను నిలిపివేయడం కాకుండా పెద్ద ఎత్తున ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కినటువంటి సందర్భం కడుతుంది. అంటే కోల్కతాలో జరిగినటువంటి ఘటనపై సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనకైతే పూర్తిగా ఎవరు బాధ్యత వహిస్తారంటే అక్కడ ప్రభుత్వంపై నినాదం చేయడమే కాకుండా దేశం మొత్తం మీద, రాష్ట్రంలో కాకుండా దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ రోజు వరంగల్ ఎంజిఎం నుంచి కేఎంసీ వరకు అయితే ఏదైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళంతా వైద్య జూనియర్ డాక్టర్లు అయితే పూర్తిగా పెద్ద ఎత్తున ఒక దాదాపుగా 2 కిలోమీటర్ల మేరకు నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు పట్టుకుని తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కావాల్సిన ప్రొడక్ట్ ఏం కావాలి, తమకు ఎలాంటి డిమాండ్ తో ఈ రోజు ధర్నా చేపట్టాలని తెలుసుకునే ప్రయత్నం అయితే మాట్లాడేందుకు జూనియర్ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అసలు ఏంటి ఈ ఘటన, ఎట్లా చూడొచ్చు, ఏ విధమైనటువంటి డిమాండ్ మీకు మీ దగ్గర ఉన్నాయండి? మెడికల్ కాలేజ్ లో జరిగిన ఇన్సిడెంట్ జరిగి 9వ రోజు. 9 రోజులైనా కూడా లేదు, చార్జ్ షీట్ ఫైల్ కాలేదు. చార్జ్ షీట్ లో A1 A2 ఎవరు అని ఇంతవరకు చెప్పలేదు. మేము ఆల్రెడీ 72 గంటల ముందు అల్టిమేటం చేశాము. ఆల్రెడీ లాస్ట్ 24 గంటలు నడుస్తున్నాయి. ఇప్పటికీ మేము ఓపీ ఎలక్టివ్స్ అన్ని దేశవ్యాప్తంగా అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో పనిచేశాము. ఓపీ ఎలక్టివ్స్ పబ్లిక్ హెల్త్ గురించి మేము ఎమర్జెన్సీస్ అన్ని మెడికల్ కాలేజ్ లో నడుస్తున్నాయి. మేము వాటిని ఆపలేదు, ఓన్లీ ఓపీ అండ్ ఎలక్టివ్స్ ఆపాము. ఈ సంఘటన గురించి చూస్తే అక్కడ వెస్ట్ బెంగాల్ సీఎం నిన్న మార్చ్ చేస్తుంది. ఎవరికి అగెనిస్ట్ గా చేస్తుందో తెలియదు. తనే సీఎం, తనే హెల్త్ మినిస్టర్, తనే హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ ఫెయిల్ అయినందుకు కాబట్టి అక్కడ శాంతి భద్రతలు వచ్చినాయి. హెల్త్ మినిస్టర్ ఫెయిల్ అయినందుకే ఒక డాక్టర్ చనిపోయింది. సీఎం ఫెయిల్ అయినందుకే అక్కడ మొత్తం ఇన్సిడెంట్ ఇలా ఉంది. తనే మళ్ళీ ర్యాలీ చేస్తుంది అంటే ఎవరి మీద, తన మీద తనే ర్యాలీ చేసుకుంటుందా? ప్లస్ ఈ ఇన్వెస్టిగేషన్ ని ముందుకు సాగనిస్తలేరు వెస్ట్ బెంగాల్ వాళ్ళు. అలానే ఏదైతే అక్కడ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన కారణాలు ఎవరికి తెలియదు. ఇప్పటికీ కూడా సేమ్ తను పడుకోవాల్సిన డ్యూటీ అవర్స్ లో పడుకోవాల్సిన డ్యూటీ రూమ్ లేకపోవడం, రెస్ట్ రూమ్ లేకపోవడం వల్లే తన సెమినార్కి వెళ్ళింది. అదే పరిస్థితి ఇక్కడ కూడా సేమ్ మన ఎంజిఎం లో, మిగతా అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఇదే పరిస్థితి ఉంది. సో దీన్ని మన రాష్ట్ర గవర్నమెంట్ తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాం. నిన్న కలెక్టర్ గారికి మేము కేఎంసీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చాము. అది ఎంతవరకు అవుతుందో చెప్పండి మేడం, ఎట్లా చూడొచ్చు ఈ ఘటన? మేజర్ ఇష్యూ అనేది పెద్ద ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. కోల్కతాలో జరిగింది అది కాదు, పెద్ద ఇష్యూ. ఇది మా దగ్గర జరుగుతుంది. సో దీనికి కావాల్సిన సెక్యూరిటీ ఎలాంటి సెక్యూరిటీ పరంగా ఎలాంటి మీకు డిమాండ్స్ అండ్ ఉన్నది. చెప్పండి. దేశవ్యాప్తంగా ధర్నా చేయండి.
ఇంతకుముందు కూడా మేము చాలా ధర్నాలు చేసి చాలా కూడా అయినాయి, కానీ వాళ్ళు గవర్నమెంట్ అనేది కొన్ని రోజులు వారికి మేబీ 3 days 1 week వరకు చేశారు. మళ్ళీ దాని తర్వాత ఒక 2-3 weeks వరకు సెక్యూరిటీ వరకు పొందించారు. దాని తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ అయితే మా మీద అదే దాడులు అవుతున్నాయి. ఇన్ని సంవత్సరాల వరకు కూరుకున్నాము. ఇప్పుడు మా సహోదరైన డాక్టర్ కి ఇంత ఘోరమైన రేప్ అండ్ మర్డర్ జరిగిన తర్వాత ఊరుకునేది లేదు. సో పర్మనెంట్ గా మాకు ఏదో ఒక సొల్యూషన్ దొరికే వరకు మేమైతే ఊరుకునేది లేదు. పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేది. రైట్, ఈ విధంగా చెప్తున్నారు. వరంగల్ లో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ల ఆవేదన అయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అని చెప్పుకోవచ్చు. రైట్, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. డాక్టర్లు రోడ్డెక్కారు, వీ వాంట్ జస్టిస్ అంటూ ఉన్నారు. అండ్ కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం ఘటనలో కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.